సో, హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. వెల్కమ్ టు సిరియస్ స్టడీస్. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ గనుక సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఖచ్చితంగా మీరు వీడియోని లైక్ చేయండి. ఎందుకంటే ఇంకా ఎంతో మందికి మన వీడియో అనేది రీచ్ అవ్వాలి కాబట్టి మీరు ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే డీసెట్‌కి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎంతమంది మన వీడియో చూస్తున్నారు, ఎంతమందికి యూజ్ అవుతుందనేటువంటి విషయం నాకు కూడా తెలుస్తుంది కాబట్టి మీరు ఖచ్చితంగా వీడియోనైతే లైక్ చేయండి. సో, మనకు ఈరోజు అప్డేట్ ఏంటి అంటే డీసెట్‌కి సంబంధించి ఇక్కడ మనకు నిన్న ఒక పేపర్ ఆర్టికల్ అయితే ఇచ్చారు. సో, దాన్ని ఒకసారి మనం చదువుదాం. రైట్. సో, ఇక్కడ మీరు ఒకసారి స్క్రీన్ మీద గనక అబ్జర్వ్ చేసినట్లయితే 6 నుంచి డైట్ సెట్ కౌన్సెలింగ్ అని మనకు ఇవ్వడం అయితే జరిగింది. అంటే మనకు 6వ తేదీ నుంచి కౌన్సెలింగ్ జరుగుతుందని అర్థం అన్నమాట. సో, ఇక్కడ చాలామంది కౌన్సెలింగ్ అంటే ఏంటి అనేది తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కౌన్సెలింగ్ అంటే ఏం లేదు. మీ యొక్క సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కాలేజ్‌లోకెళ్ళి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత అవన్నీ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా? అన్ని ఒరిజినల్ సబ్మిట్ చేశారా లేదా? అనేటువంటి విషయాన్ని మీకు చెక్ చేస్తారనమాట. సో, దానికంటే ముందు ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటి అంటే, మీరు మొదట చేయాల్సిన పని వెబ్ ఆప్షన్స్ అనేది మీరిక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో, ఇక్కడ ఒకసారి గనక మనం గమనించినట్లయితే 6, 7 తేదీల్లో మొదటి విడత కౌన్సెలింగ్ అని ఇవ్వడం జరిగింది. సో, 6, 7 తేదీలో మొదటి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం అని మనకు తెలియజేయడం జరిగింది. సో, ఇక్కడ మనకు కౌన్సెలింగ్ అనేది ప్రారంభం కావాలి అంటే, దానికంటే ముందే మనకు వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వాలి. వెబ్ ఆప్షన్స్ అనేది ఇచ్చిన తర్వాత మనకు కౌన్సెలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకేనా? సో, మనకు వెబ్ ఆప్షన్స్ ఇవ్వకుండా, కాలేజ్ ఆప్షన్‌లు సెలెక్ట్ చేయకుండా మనకు కౌన్సెలింగ్ ప్రక్రియ అనేది స్టార్ట్ అవ్వదు. ఓకేనా? సో, ఇక్కడ తర్వాత మళ్ళీ ఇక్కడ ఏమనిచ్చారంటే 8-12 వరకు అభ్యర్థుల వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే ఎక్కడ ఈ పాయింట్ మనకు 8-12 వరకు అభ్యర్థులకు వెబ్ ఆప్షన్స్. ఓకేనా? సో, ఇప్పుడు మనకు వెబ్ ఆప్షన్స్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. అసలు వెబ్ ఆప్షన్స్ అంటే ఏంటి? ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఏంటి అంటే, మనకు మీరు రాసినటువంటి ఎగ్జామ్ ఏదైతే ఉంటదో ఆ ర్యాంక్‌కి సంబంధించి మీరు కొన్ని కాలేళ్ళ లిస్ట్ అనేది మనకిస్తారు. ఓకేనా? ఆ కాలేళ్ళకి సంబంధించి మనం వెబ్ ఆప్షన్స్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకేం జరుగుతుందంటే 13-16 వరకు మీ యొక్క సీట్లు అనేది కేటాయిస్తారు. అంటే మీకు వచ్చినటువంటి ర్యాంక్ ఆధారంగా మీరు ప్రైవేట్ కాలేజా? లేదంటే గవర్నమెంట్ కాలేజా? ఒకవేళ మీ ర్యాంక్‌కి సీటు వస్తే వస్తది. లేకపోతే లేదనమాట. ఓకేనా? సో, ఎవరైతే ఇక్కడ మంచి ర్యాంక్ ఉందో వాళ్ళందరికీ కూడా సీట్లు అనేది కేటాయిస్తారు. ఎప్పుడు 13-16 వరకు మీకు సీట్ల కేటాయింపు అనేది ఉంటది. సో, తర్వాత 17-22 వరకు ఓకేనా? 17-22 వరకు మీకు సర్టిఫికేట్‌ల పరిశీలన జరుగుతది. అంటే కౌన్సెలింగ్ అన్నమాట. 17-22 వరకు అభ్యర్థుల సర్టిఫికేట్‌ల పరిశీలన జరుగుతది. ఓకేనా? ఇది మనకు కౌన్సెలింగ్ అన్నమాట. కౌన్సెలింగ్ డేట్ ఎప్పుడు 17-22 వరకు. సో, తర్వాత ఏముంటది? మనకు తుది అడ్మిషన్ లెటర్ అనేది జారీ చేస్తారు. 17-22 ఇక్కడే సర్టిఫికేట్‌ల పరిశీలన, తర్వాత అడ్మిషన్ లెటర్ ఇస్తారు. సో, దాని తర్వాత మీరు 25 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. అంటే 25 నుంచి మీకు కాలేజ్ అనేది ఓపెన్ అవుతుంది. అప్పుడు మీరు ఇక్కడ 17-22 వరకు సర్టిఫికేట్‌లు సబ్మిట్ చేసి, ఒక 2 రోజులు రెస్ట్ తీసుకొని 25 నుంచి మీరు కాలేజ్‌కైతే అటెండ్ అవ్వాల్సుంటది. సో, ఇది మనకు ప్రాసెస్ అన్నమాట. సో, మనకి ఇక్కడ 6 నుంచి డైట్ సెట్ కౌన్సెలింగ్ అనేది ఇచ్చాడు. ఇది మరి ఎట్లా ఇచ్చారో నాకైతే తెలీదన్నమాట. సో, ఒకవేళ ఏదైనా పొరపాటు ఉండొచ్చు. సైట్‌లో గూడా మనకు ఎలాంటి అప్‌డేట్ ఇంతవరకు లేదు. ఓకేనా? కాబట్టి అభ్యర్థులందరూ గమనించాలి. ఇక్కడ మనము మీరు తేదీలు 6, 7 కాకుండా ఓకేనా? 8-12 అనేది వెబ్ ఆప్షన్స్ అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత 17-22 సర్టిఫికేట్‌ల పరిశీలన అంటే కౌన్సెలింగ్ అనేది గుర్తుపెట్టుకోండి. సో, ఇది అభ్యర్థులు గమనించాల్సినటువంటి విషయం. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ.